జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 10 రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఈ వరదల కారణంగా చాలా లంక గ్రామాలు ముంపుకు గురై ప్రజలు చాలా అష్టకష్టాలు పడుతున్న పరిస్థితుల్లో సహాయ సహకారం అందట్లేదు. అలాగే వారికి కావాల్సిన కాంపెన్సేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చినప్పుడు జనసేన నాయకులందరూ నిరసన తెలియజేయడానికి వినతి పత్రాలు వెళ్ళే నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యంగా హౌస్ అరెస్టులు అందరినీ పెద్ద నాయకులందరినీ పెట్టేసినా కానీ చాలామంది జిల్లా ఇన్ఛార్జీలు వీళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేసినప్పుడు హౌస్ అరెస్ట్ చేసి అసలు బయటికి వినతి పత్రాలు ఇచ్చే పరిస్థితుల్లో లేనప్పుడు చాలా ధైర్యంగా చాలా సాహసోపేతంగా అన్ని అడ్డంకులను ఎదుర్కొని మా నాయకురాళ్ళు, మా వీర మహిళలు, మా ఆడపడుచులు వీళ్ళందరూ ముందుకెళ్ళి కనీసం 10,000 రూపాయలు అందజేయమని ఆ వినతి పత్రం అందజేయడానికి వెళ్ళారు. ఈ వెళ్ళే నేపథ్యంలో అందరూ వీళ్ళని ఆపేయడం జరిగింది, పోలీసు వారిని ఆపడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే, తూర్పుగోదావరి జిల్లా ఒక ఎమ్మెల్యే పేరు ప్రస్తుతం, ఆయన కూడా వీరి మా ఆడపడుచుల మీద దుర్భాషలాడటం చాలా బాధ కలిగించింది. ప్రజాస్వామ్యంలో ఒక సమస్యలో ఉన్నప్పుడు వినతి పత్రం అందజేయటం అధికార పక్షానికి ఇవ్వడం మా బాధ్యత. కొంచెం ఓపికగా వినాలి. అందరూ కూడా చాలా పద్ధతిగా ముందుగా బండి ఆపి ఆయన వినతి పత్రం తీసుకునే లోపల ఆయన దుర్భాషలాడటం నిజంగా చాలా బాధ కలిగించి ఆ తర్వాత మీకు జరిగిన కూడా అందరికీ తెలిసింది. ఈ విధంగా ముఖ్యమైన నాయకులు, కీలకమైన జిల్లా ఇన్ఛార్జీలు కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో మా మహిళా నాయకురాలు, మా వీర మహిళలు, మా ఆడపడుచులు ధైర్యంగా ముందుకెళ్ళి ఈ ప్రజలకు సరిగ్గా సహాయం అందట్లేదన్న ఈ సమస్యని బయటికి తీసుకొచ్చి ముందుగా వారందరికీ నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ నా అభినందనలు మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను నా అభినందనలు తెలియజేస్తాను. జనసేన పార్టీ తరఫున, నా తరఫున. జనసేన పార్టీలో కీలకమైంది వీర మహిళా విభాగం. అలాగే జనసేన నాయకులకు కూడా, జన సైనికులకు కూడా, మన ఆడపడుచులకి, మన మహిళలకి గౌరవం ఇవ్వాల్సిన, వారిని ప్రత్యేకంగా వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అలాగే వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన నాయకులు, మా ఆడపడుచుల మీద వీళ్ళు అడ్డగోలుగా చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు కానీ, కేసులు కానీ అన్నీ పెడతా ఉన్నారు. నేను చాలా సహనంతో మేము భరిస్తూ ఉన్నాం. అలాగే కొన్ని ప్రత్యేకమైన 2-3 పరిస్థితులు నా దృష్టిలోకి వచ్చినాయి. దీని మీద కావాలంటే మహిళా కమిషన్కి, అలాగే మానవ హక్కుల కమిషన్ కూడా తీసుకెళ్తాం. దీన్ని వారిని మేము జాగ్రత్తగా వాళ్ళని సంరక్షించుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ సందర్భంగా నేను తెలియజేసుకునేది ముఖ్యంగా జనసేన నాయకులకి, జన సైనికులకి, ఆడపడుచులను అలా ఒంటరిగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళకుండా మీరు కూడా దయచేసి పక్కన ఉన్నాయి, ఒకళ్ళు ఇద్దరు కాకుండా ఎక్కువ మంది వెళ్ళండి. గతంలో కూడా కాకినాడలో ఏం జరిగిందో తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు ఇలాంటి ఉత్పన్నం కాకుండా మీరందరూ ఏకతాటిపైన మన ఆడపడుచులకి, మన వీర మహిళలకి అండగా ఉండాలని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో జనసేన పార్టీ యొక్క వీర మహిళలు రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర వహించాలి. దాని తగ్గట్టుగా వారికి లీడర్షిప్ కార్యక్రమాల్లో వాళ్ళని ట్రైనింగ్ ఇప్పించేలాగా చర్యలు తీసుకుంటాం. వారికి ట్రైనింగ్ ఇప్పిస్తాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో 33% ఆడపడుచులు చట్టసభల్లో ఉండాలి అనేది నాకు చాలా బలమైన ఆకాంక్ష నాది. దానికి తగ్గట్టుగానే భవిష్యత్తులో 33% చట్టసభలో రిజర్వేషన్ ఉండాలి. దానికి మా ఆడపడుచులు, మా వీర మహిళల చట్టసభలోకి వెళ్ళి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.